నమస్తే. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమ. ప్రతి మాసంలో మనం చెప్పుకునేటువంటి గోచార ఫలితాలు, మరి అదేవిధంగా పక్ష ఫలాలు కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా మరి నూతన సంవత్సరం అని చెప్పేటువంటి ఆంగ్ల నూతన సంవత్సరం అయినటువంటి జనవరి 2024 గాను జనవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు గోచార రీత్యా ఫలితాలు ఎలా ఉంటాయి, మరి ఈ ఫలితాల మూలంగా మనకు వచ్చేటువంటి ఆనందం, సంతోషం, కష్టం, సుఖం ఇవన్నీ ఉంటాయి. వీటిని కష్టాలు ఉన్నప్పుడు కానీ, ఏదైనా మనకు చెడు జరుగుతుంది అనేటప్పుడు కానీ కొంత సుగమం చేసుకోవడం కోసం ముందుగా ఈ ఫలితాలను తెలుసుకోవాలి. మరి ఆ విధంగా తెలుసుకునేటప్పుడు అందరికీ అలాగ ఉంటుందా అంటే కొంతవరకు మనకి ఇది దాదాపు ఓన్లీ 30% అని చెప్పవచ్చు. ఎందుకంటే జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహ పరిస్థితుల వల్ల ఉండేటువంటి కారణాలు వేరు, ఇప్పుడు వేరు. అయినా సరే గ్రహాల యొక్క స్థితిని బట్టి, యుతిని బట్టి, వాటి యొక్క దృష్టిని బట్టి ఉండేటువంటి స్థితి ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు మనం ఈ 15 రోజులకు గాను ఒక్కొక్కరి వారి ఉద్యోగ, వ్యాపార అదృష్టాలు ఎలా ఉంటాయి, కుటుంబంలో ఎలా ఉంటుంది, సంతానంలో ఎలా ఉంటుంది, లేదా ఓవరాల్గా వారికి ఈ 15 రోజుల కాలంలో రాబోయే మంచి చెడు ఈ విషయాలను తెలుసుకోవాలంటే ముందుగా గ్రహస్థితి ఎలా ఉందో చూడాలి. గ్రహస్థితి కనుక చూసినట్టయితే మేషంలో గురువు ఉన్నారు, కన్యలో కేతు, తదుపరి వృశ్చికంలో బుధ, శుక్రులు. అయితే బుధుడు 8వ తారీఖు మళ్ళీ మార్పు చెంది ధనుసులోకి వెళ్తాడు. ధనుసులో రవి, కుజులు ఉన్నారు. ఇక కుంభంలో శని, తర్వాత మీనంలో రాహు. ఇది గ్రహస్థితి. మరి ఈ గ్రహస్థితి ఉన్నప్పుడు ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. తదుపరి రాశి మీనరాశి. ఇది మీనరాశి వారికి జనవరి 1 నుండి 15 వరకు 2024 ఎలా ఉంటుంది అంటే, ఈ మీనరాశి వారికి రాశిలోనే రాహు ఉన్నాడు. రాశిలో రాహు ఉన్నప్పుడు మన ఆలోచనలు మనకే తెలియవు, ఎక్కడెక్కడో ఊహిస్తూ ఉంటాం. ఏదో జరుగుతుంది, ఎలాగో నేను ఇక్కడ అని గాల్లో మేడలు కడుతూ ఉంటారు కదా, ఆ పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఊహాలోకంలో బతకడం కాకుండా నిజ జీవితంలో బతకడం అనేటువంటిది ఎప్పటికప్పుడు ప్రతినిత్యం మనల్ని మనం గుర్తు చేసుకోవాలి. అరే ఇదేదో ఊహిస్తున్నాను, ఈ ఊహలో కనుక వెళితే నాకు అంటే జరగవలసినటువంటి ఫలితం ఏమీ ఉండదు, ఈ ఊహల్లోనే కాలం గడుస్తుంది, కావలసినటువంటి పని నేను చేయలేను అనేటువంటిది బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు సమాయత్తం చేసుకొని నేను ఈ ఊహలో కాదు, నిజంగా ఈ పని నేను చేయాలి అనేటువంటి భావంలో ఉండాలి. ఇక రెండోలో ఉన్నటువంటి గురువు మూలంగా చక్కగా మీరు ఎవరితో మాట్లాడినా మీ మాటని మంచిగా స్వీకరిస్తారు. ధనస్థానం బాగుంటుంది. కావాల్సినటువంటి ఆర్థిక వ్యవస్థ, మీరు అప్పులు చేయాలన్నా, అప్పులు రావాలన్నా, ఏదైనా అవసరానికి డబ్బులు కావాలంటే చక్కగా అందుబాటులోకి వస్తాయి. అట్లాగే సప్తమంలో కేతువు ఉన్నాడు. సప్తమంలో ఉన్నటువంటి కేతువు మూలంగా ప్రేమికుల మధ్య కానీ, భార్యాభర్తల మధ్య కానీ, వ్యాపార భాగస్వాముల మధ్య కానీ చిన్నగా అనుకున్నట్టు కాకుండా కొంత ఏదో అనుమానం, ఏదో కొరత, ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. కొద్దిగా ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటే అంతా బాగుంటుంది. 9లో ఉన్నటువంటి బుధ గురువుల వల్ల 9 ఇది మనకి పూర్వపుణ్య స్థానం కాబట్టి బుధ గురువులు ఇద్దరూ ఉన్నారు కాబట్టి చక్కటి ఆలోచన జరుగుతుంది. మీకు తండ్రి నుండి మంచి మార్గదర్శనం జరుగుతుంది. గురువులు ఎవరైనా మీ గురువులు కానీ మీరు వారి నుండి చక్కటి సూచనలు, ఆలోచనలు ఉంటాయి. పెద్దలు ఎవరైనా సరే చక్కటి మార్గదర్శనం చేసేటువంటి అవకాశం ఉంటుంది. మీకు కూడా మంచి ఆలోచన శక్తి వచ్చేటువంటి స్థితి కనిపిస్తూ ఉంటుంది. ఏది చేసినా కూడా ఒక మంచి ప్రణాళికతో మంచి విషయాల వైపు, మంచి మార్గాన్ని తెలుసుకునే వైపు ఉంటుంది. ఇంతేకాదు మనకి కొంత పుణ్యఫలం మూట కట్టుకునేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇక 12లో ఉన్నటువంటి శని మూలంగా అంటే ఇది వ్యయభావంలో ఉంటే కొద్దిగా ఎలా ఉంటుంది అంటే మనం ఏ పని చేయాలన్నా మందగోడిగా సాగుతూ ఉంటుంది. ఈ మందగోడితనం వదిలేస్తే బాగుంటుంది అనేటువంటి సూచన అయితే ఇవ్వబడుతుంది. విన్నారుగా. మరి ఇప్పుడు ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు, గోచార పరిస్థితుల్లో ఇలా ఉన్నప్పుడు, మన జన్మజాతకంలో ఎలా ఉన్నప్పటికీ ఈ పైన కనిపిస్తున్నటువంటి ఇప్పుడు తిరుగుతున్నటువంటి గ్రహాల స్థితిగతిని బట్టి, గ్రహాల దృష్టిని బట్టి, గ్రహాల కలయికను బట్టి ఈ 15 రోజుల వరకు
ఎవరికి ఎలా ఉంటుందో చూసాం. అంటే దీన్ని పూర్తిగా ఇలాగే మాకు జరుగుతుంది అనేటువంటి భావన కాకుండా, మనకు జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంటే దానికి అనుగుణంగా దీన్ని కొంత మనం తీసుకుంటూ ఉంటాం. మనకు నిజంగా మన జాతకంలో ఉన్నటువంటి కలిసి వచ్చే యోగించే గ్రహాలు ఏవి ఉన్నాయి ఏంటి అన్నది కూడా కొంత పనిచేస్తుంది. కాబట్టి పూర్తిగా అయితే కాదు, కానీ కొంతవరకు ఈ గ్రహస్థితి ఇలా ఉన్నప్పుడు మనకి ఇలాంటి ఫలితాలు వస్తాయి అన్నది మాత్రం తెలుస్తుంది. ఏది ఏమన్నా గ్రహాలు ఇలా ఉన్నాయి కాబట్టి మనకు అంటే రాశిలో కానీ ద్వితీయంలో కానీ ఇంకెక్కడైనా సరే మనకు ఉన్నటువంటి భావాల్లో ఎక్కడెక్కడ ఉన్నప్పుడు ఏమేమి పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది అని మనం తెలుసుకున్నప్పుడు కొద్దిగా ఆ పరిహారాల మూలంగా ఏదైనా మనకి కష్టం కొద్దిగా అంటే ప్రయాణ ఇబ్బందులు కానీ కొంచెంగా ఎక్కడైనా ఏదైనా అనిపించినా ఈ పరిహారాలతో మనకి ఆ చెడు ప్రభావం అనేది ఉండకుండా ఉంటుంది. అందువల్ల మనం అందరూ కూడా సుఖంగా ఉండాలని భావించేటువంటి భావనే అయినప్పటికీ గ్రహశాంతి అనేటువంటిది, ఎందుకంటే మనం గ్రహాల యొక్క అనుగ్రహం మన మీద ఉండాలి, దేవతల యొక్క అనుగ్రహం ఉండాలి. కాబట్టి తప్పనిసరిగా ఎవరైనా ఏదైనా తమ యొక్క ఇష్టదైవాన్ని ఇంటిలో వెలుపును నిత్యం ప్రార్థించినట్టయితే ఈ ఇబ్బందులు ఏవి ఉండవు. అందరం సుఖంగా ఉండాలి, అందరూ ఉండాలి, అందులో మనం ఉండాలని భావిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.